జ్యోతి ప్రజ్వలన జరుగుతూ ఉంది. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రమేష్ గారు మాజీ మంత్రివర్యులు, రమేష్ గారు ఎమ్మెల్సీ గారు జ్యోతిని ప్రజ్వలిస్తున్నారు. జ్యోతిరావు పూలే వర్ధంతిని సందర్భంగా మన రమేష్ గారు ఎమ్మెల్సీ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ గారు ఎమ్మెల్సీ గారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మాల వేస్తూ, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా ఆయన ఆశయాలు ముఖ్యంగా బీసీ కులాలకు మంచి జరగాలనేసే ఆయన ఆశయాలన్నీ మన మధ్యలో ఎప్పటికీ ఉన్నాయి. ఆయన ఆశయాలు మన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అనేసి బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక వ్యక్తి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానికి ముఖ్య నిదర్శనం ఎన్నోసార్లు నేను చెప్పాను. దాంట్లో నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గంలో యాదవ వర్గానికి చెందిన నన్ను కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా చట్టసభల్లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మన జ్యోతి పూలే గారి ఆశయాలు కానీ వాళ్ళకు బీసీలకు పెద్దపీట వేయాలన్న ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారిలో ఈరోజు మనం చూసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి బీసీలకు ఎప్పుడైనా సరే, ముందైనా సరే, ఎప్పుడైనా సరే పెద్దపీట వేసేది మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కలిసి పనిచేసి వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జోగి రమేష్ గారు మాజీ మంత్రివర్యులు ప్రసంగిస్తారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి ఈరోజు దేశవ్యాప్తంగా పూలే గారిని స్మరించుకునే రోజు. మహనీయుడు, బడుగు బలహీన వర్గాల వారికి ఆదర్శప్రాయుడు. పూలే మహాత్మా పూలే గారి అడుగుజాడల్లో గడిచిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు, బలహీన వర్గాలని మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏ విధంగా అయితే చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన భావించారో ఆ బాటలో రాజశేఖర రెడ్డి గారి పయనం. రాజశేఖర రెడ్డి గారు బలహీన వర్గాలకి అండగా ఉండి బలహీన వర్గాల్ని మన రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మహోన్నత వ్యక్తిగా ఆ మహనీయుడిని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన నాయకుడు, మనసున్న నాయకుడు జగనన్న. పూలే గారి ఆశయాలు, ఆలోచనలు, విధానాలు ఈ విధంగా ఉంటాయా అని చెప్పేసి దేశానికి చాటి చెప్పిన ఏకైక వ్యక్తి అభినవ పూలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన పరిస్థితి. ఆయన బీసీ గర్జన ఆ రోజు ఏలూరులో ప్రతిపక్షంలో ఉండి బీసీ గర్జన పెట్టి ఆ గర్జన ద్వారానే అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాలంటే బలహీనులు కాదు, బలవంతులు. బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్గా ఉండాలని చెప్పేసి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని అందరం ఎక్కించి మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% రిజర్వేషన్స్ ఇచ్చి దేశంలోనే ఆదర్శప్రాయుడిగా నిలబడ్డాడు. మహాత్మా పూలే గారి అడుగు జాడల్లో నడిచాడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి గర్వంగా సగర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవాలా. 25 మంది మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి పెద్దపీట వేసి జగన్మోహన్ రెడ్డి గారిలాగా మేము కూడా చేయాలని చెప్పేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకి వారధిగా నిలిచాడు జగనన్న. 56 బీసీ కార్పొరేషన్లు, ఆ కార్పొరేషన్ల ద్వారా
ఎక్కడెక్కడ ఏ కులాలు ఉన్నాయో బీసీల్లో పుట్టడం మాకే తెలియదు, మనకే తెలియదు. ఆ కులాలన్నిటినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఎక్కడో కొండల్లో కోనల్లో ఎక్కడ ఉన్న కులాలన్నింటినీ కూడా ఈ రోజున కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి మనకి చరిత్ర పుటల్లో బీసీలకి సువర్ణాక్షరాలతో ఒక అధ్యాయాన్ని సృష్టించిన మహనీయుడు అభినవ పూలే జగనన్న అని చెప్పేసి మనం గర్వంగా సగర్వంగా అందరూ కూడా దేశానికి చాటవలసిన పరిస్థితులు. ఈరోజు మరలా అనుకుంటా ఉన్నారు అందరూ కూడా, మనం పొరపాటు చేశామా, తప్పు చేశామా? జగనన్న మనల్ని ప్రేమగా ఆప్యాయంగా గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు. ఈరోజు పొరపాటు చేశామని చెప్పేసి ఆలోచన చేసే దిశగా అన్ని వర్గాల ప్రజలు ఈ రోజున ఆలోచన చేస్తూ ఉన్నారు. మరలా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలకి ఆశయాలకి అనుగుణంగా నడిచిన జగనన్నని మరలా మనం సారథిగా రథసారథిగా మరలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. పూలే గారి అడుగు జాడల్లో నడిచే ఏకైక వ్యక్తి అభినవ పూలే జగనన్నని మనం అందరం కూడా ముందు పెట్టుకుని నడవాలని చెప్పేసి మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న 51 మంది బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, ఎస్టీ వర్గాలకి, మైనార్టీ వర్గాలకి పూలే గారి అడుగుజాడల్లో మనం అందరం నడుద్దాం. జగనన్న ఆలోచనలకి ఆశయాలకి ఆయన చేసిన మంచి పనులకి జగనన్నకి మనందరూ కూడా మద్దతుగా ఉందామని చెప్పేసి తెలుపుకుంటూ, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జై జగన్, జై జగన్, వర్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్దే లాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీసీసీఎల్ అధ్యక్షుడు మిత్రుడు సోదరుడు ఎమ్మెల్సీ రమేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మన నాయకులు పెద్దలు పూజ్యులు అప్పిరెడ్డి అన్న నేతృత్వంలో ఈరోజు ఘనంగా ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారికి మనందరం కూడా నివాళులు అర్పించుకున్నాము. ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది.